జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అండి. ఆల్రెడీ ఈరోజు రిజల్ట్ డే. ఎలా బీఆర్ఎస్ హవా ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ హవా కనిపిస్తూనే ఉంది. ఆ రోజు ఎన్నికల రోజు ఎంత భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులతో లాఠీచార్జీ చేయించినప్పటికీ, వెనక నుంచి కొంతమంది దొంగ ఓట్లను తీసుకొచ్చి ఓటు వేయించినప్పటికీ కూడా ఇప్పుడు మూడో రౌండ్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది అని అంటే కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అనేది స్పష్టమవుతుంది. ఖచ్చితంగా సునీతమ్మ గారే గెలుస్తారనేది అయితే మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఏదైతే షేక్పేట్ డివిజన్ అనేది దాదాపు బీఆర్ఎస్కి ఓటర్స్ ఎక్కువ ఉంటారు. మరి ఆ షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో చాలా అప్రజాస్వామికంగా జరిగింది. చాలామంది ఓటర్లను వెనక నుంచి తీసుకొచ్చి వేయించారు, రిగ్గింగ్ జరిగింది, పోలీసు సపోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదనేది స్పష్టమయ్యింది. కాబట్టి ముందంజలో ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఖచ్చితంగా గోపీనాథ్ గారు చేసినటువంటి ఏదైతే మంచి పరిపాలన ఉందో, కేసీఆర్ గారు ఇక్కడ ఖర్చు పెట్టి ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధికే పట్టం కట్టారనేది స్పష్టము. ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ప్రచారంలో దాదాపు 145 రోజులు ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ని కావాలని కోరుకున్నారు. మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో వాళ్ళు ఎలాంటి పథకాలను తీసుకున్నారు అని చెప్పేసి స్పష్టంగా మాకు వివరించడం జరిగింది. సునీతమ్మ గారి ప్రచారం కావచ్చు, వాళ్ళ బిడ్డలు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, గోపీనాథ్ గారు చేసినటువంటి సేవ కావచ్చు, అవన్నిటిని కూడా ప్రజలు మాట్లాడుకున్న సందర్భం. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, చాలా అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ప్రజలకు ఎలాంటి వాళ్ళు చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా ఇంప్లిమెంట్ కావట్లేవు అనేది ప్రజలు ఫీల్ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించాలనుకున్నారు. అందుకే ప్రతి ఓటరు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజు ఎలక్షన్స్ రోజు పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ, బీఆర్ఎస్ నాయకులని భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసినప్పటికీ, వాళ్ళని కొట్టినప్పటికీ, బూతులలో ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కూడా బయటికి పంపించినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి బీఆర్ఎస్ని గెలిపించడానికి వాళ్ళు చేసినటువంటి ఏదైతే శ్రమ ఉందో అది అప్రిషియేషన్. ఇక్కడ దాదాపు ప్రచారం భాగంలో చూసాం, దాదాపు బీఆర్ఎస్ హవే కనపడింది. దాదాపు ఇప్పుడు 3 రౌండ్లు అయిపోయాయి. ఈ 3 రౌండ్లో మాత్రం కొంచెం కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. ఎలా చూడాలి అక్కడ? మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా గెలుస్తుందని, సునీతమ్మ గారే గెలుస్తారనేది. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్పగలము, ఈ 10 ఏళ్ల పాలన ఏదైతే ఉందో కేసీఆర్ గారు చేసింది ప్రజలందరికీ అన్ని రంగాల వాళ్ళకి పెట్టినటువంటి పథకాలు అందాయి. కానీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది అంటే కేసీఆర్ని తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదు. మీరేం చేశారు చెప్పండి అంటే ఈ ప్రచారంలో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలైతే ఖచ్చితంగా సునీతమ్మ గారి వెనుక ఉన్నారు, బీఆర్ఎస్ని గెలిపిస్తారు. ఆ సంపూర్ణమైన విశ్వాసం అయితే మాకుంది. ఇంకా ఎలక్షన్ రావడానికి 3 సంవత్సరాల సమయం ఉంది. దాదాపు మనం ఏదైతే కంటోన్మెంట్ ఎలక్షన్ చూసాం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల కంటోన్మెంట్ వాళ్ళు గెలవడం జరిగింది. మరి ఆ కంటోన్మెంట్ లాగా జూబ్లీస్ అవే అవకాశం ఉందంటారు? నేను ఒకటే చెప్తున్నాను, కంటోన్మెంట్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి 4,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు దాని మీద ఏమీ కూడా చిన్న శ్వేతపత్రం కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఉంది. మాట్లాడితే ప్రశ్నిస్తే ఏమంటున్నారు? జీవోలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. జీవోలు ఇస్తే పని ఎక్కడా? దేనికి కేటాయించారు? ఏం అభివృద్ధి జరిగింది కంటోన్మెంట్లో అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రశ్నించారు. కాబట్టి అక్కడ ఏం జరగలేదు. కాబట్టి మెయిన్ ఎలక్షన్స్లో ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేది వాస్తవం. తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, అక్కడ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు అనేది కూడా జూబ్లీహిల్స్ ప్రజలకి తెలుసు. జూబ్లీహిల్స్ ప్రజలకి అవి తెలుసు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తెలుసు. కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించాలనుకున్నారు. సునీతమ్మకు ఓటేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా, ఎంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి అనుకొని బీఆర్ఎస్కి ఓటు వేయడం జరిగింది. ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. ఎట్లా మీ ఆధిక్యం ఉండబోతుందా బీఆర్ఎస్ పార్టీ? మేమైతే చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఎన్ని ఇబ్బందులన్నా ప్రజలు వచ్చి ఓటేశారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తానని అయితే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది. దాదాపు ఒక చర్చ నడిచింది, దాదాపు 70 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అని ఒక చర్చ నడిచింది. ఈ ఖర్చు కాస్త జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వాళ్ళు గెలవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, చీరలు ఇచ్చినా, లేకపోతే కుక్కర్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినప్పటికీ కూడా వాటికి ప్రజలు తలొగ్గరండి.
ప్రజలు ఎక్కడ తలొగ్గుతారు అని అంటే వాళ్ళ అభివృద్ధి కోసం చేసే పనులు, ప్రజల్ని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టాన్ని తీర్చే వైపుగా నాయకుడు వాళ్ళకి అండగా నిలబడ్డప్పుడు అది గోపీనాథ్ గారు చేశారు జూబ్లీ హిల్స్లో. కాబట్టి సునీత గారికి అంత ఆదరణ దొరికింది ప్రచారంలో. కేటీఆర్ గారు పెట్టినటువంటి రోడ్ షోలకి అంతమంది జనాలు ఎట్లా రాగలిగిర్రు అంటే బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ అభివృద్ధి. మేము అభివృద్ధిని నమ్ముకున్నాం. మేము వేసినటువంటి రోడ్లు కావచ్చు, మేము కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు, ప్లస్ మేము జూబ్లీ హిల్స్లో 5,000 కోట్లకు పైగా మేము డబ్బుల్ని ఖర్చు పెట్టడం జరిగింది అభివృద్ధి కోసం. కాబట్టి అదే మాకు ఉన్నటువంటి బేస్ ఏంటంటే అభివృద్ధి. కాబట్టి మేము దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళాము. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తారు, దాన్నే రిసీవ్ చేసుకుంటారు. అందుకే ఆ రోజు అంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా పోలీసుల సహకారంతో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు వచ్చారు, ఓటు వేశారు. కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను.